Hi, hello, dear students. How are you? I hope so you are doing great. I am Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the objective type of examinations, especially JEE Mains and MSET. Now, MSET is going on with the amazing super tips and tricks I'm using regarding the maths. Okay, I already uploaded more and more videos. If you not yet watched those videos, please watch them. These links are there in below description as a playlist. Okay. In today's session, I'm going to discuss about one of the special video that is for TS MSET 2021 aspirants. Okay, this is the last week revision strategy. So TS MSET 2021 last week strategy. Okay, simply what is this last week strategy? I won't explain simply. ఈ లాస్ట్ వీక్ స్ట్రాటజీ ఏంటి, లాస్ట్ వీక్ స్ట్రాటజీ తెలియాలంటే ముందు మనము ఎలా మన మైండ్ సెట్ని రెడీ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ వీక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా దాంతోపాటు మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి, బైపీసీ ఎంపీసీ కూడా, అలాగే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బయాలజీ స్ట్రీమ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా మీరు రివిజన్ చేయాలి ప్రాపర్గా ఈ లాస్ట్ వీక్లో. ఓకే, అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అదే మాదిరిగా ఎట్లా అసలు క్వశ్చన్ పేపర్ జనరల్గా ఎట్లా సెట్ చేస్తారు దాని గురించి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చాలా డౌట్స్ ఉన్నాయి, లైక్ పేపర్ టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా, ఈ క్వశ్చన్సే వస్తాయా, లేదా ఇది సరిపోతుందా, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎక్కడి నుంచి చేయాలి, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఓకే, అదే మాదిరిగా ఏ ఏ మార్క్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అన్ని డౌట్స్ కన్నా మెయిన్గా ఈ లాస్ట్ వీక్ స్ట్రాటజీ ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. దాని గురించి మీ మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి, మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మెయిన్గా ఇంపార్టెంట్ ఈ మూమెంట్లో. మీరు 2 years ఏం వర్క్ చేశారని పక్కన పెట్టండి. 2 years ఎంత వర్క్ చేసినా, లాస్ట్ ఇయర్ ఎంత వర్క్ చేసినా, లాస్ట్ మంత్ ఎంత వర్క్ చేసినా, లాస్ట్ వీక్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ డే ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే జనరల్గా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొలితే ప్రిపరేషను ఇంక్రీజ్ అవుతుంది, మీ ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది అండ్ యూ కెన్ హ్యావ్ టు ఇన్వాల్వ్ మోర్ అండ్ మోర్, యూ కెన్ ఇన్వాల్వ్ ఈజీలీ. అవన్నీ మీరు చేయగలుగుతారు. కానీ దానిలో కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే ఈ వీక్ నేను ఏమీ చదవలేదు, ఈ ఇయర్ అంతా వేస్ట్ చేశాను, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, టెన్షన్గా ఉంది, ఏం చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా, లేదా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి మీకు. ఐ నో దట్ వన్ ఉంటాయి, డౌట్స్ ఉన్నాయి అని కామన్. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ ఏంటి దట్ ఈస్ మూడ్ అలాంటిది. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొద్ది ఎవరికన్నా ఆ కాస్త స్ట్రెస్ ఉండడం సహజం. కానీ ముందు మీరు ఏం చేయాలంటే స్ట్రెస్ని పక్కన పెట్టండి. ఓకే, ఇప్పటి వరకు మనం ఎంత చేసినా, అంటే 2 years చేశారా, 1 year చేశారా, 1 month చేశారా పక్కన పెడితే ఈ 1 weekను ఫోకస్ చేయాలి. అది ఏంటి నేను ఇప్పుడు చెప్పబోయేది అది TS MSET 2021 లాస్ట్ వీక్ స్ట్రాటజీ. ఓకే, ఇందులో ఫస్ట్ మనకి తెలుసు వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్, ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నెగిటివ్ మార్క్ లేదని ఇష్టాసారంగా ఇది 1 2 3 4 లేదా గ్యాస్ వరకు పెట్టి రావడం కాదు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, నేను ఒక వీడియోలో చీట్ కోడ్స్ అనే వీడియోలో నేను సింపుల్గా 1 2 3 4 ఇది 1 వర్డ్ పెట్టండి 2 పెట్టేసాను కూడా చెప్పలేదు. విచ్ కేర్ యూ హ్యావ్ టు టేక్ ఈవెన్ దో ప్రజెంట్ ద చీట్ కోడ్స్. ఆ చీట్ కోడ్స్ పెట్టడానికి కూడా ఏ కేర్ తీసుకోవాలి, ఏ విధంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో మీ వరకు మీరు ఎంత ప్రయత్నం చేయాలి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి. ఎందుకంటే దానివల్ల మీకు మనము ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము, మన వరకు ఎంతవరకు చేస్తాము, ఎగ్జామినేషన్లో టైం ఎలా మేనేజ్ చేయాలి, ఇక చీట్ కోడ్స్ అనేవి ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు ఆ వీడియో నుంచి. ఓకేనా? సో ఇవన్నీ జస్ట్ బేసిక్ మీరు ఈ లాస్ట్ మూమెంట్లో చేయవలసింది. ఇంకా ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎంత మార్క్ వస్తుంది, లాస్ట్ టాప్ 10 కాలేజ్లో రావడానికి ఎన్ని మార్క్ రావాలి, ఇవి ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. మార్క్స్ తెచ్చుకోవడానికి, గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎంతవరకు మీకు ఎంత గెయిన్ చేయగలిగితే అంత మంచి కాలేజీలో సీట్ వస్తుంది, అంత మంచి బ్రాంచ్ వస్తుంది. అది మీ మైండ్ సెట్లో ఉండాలి. ముందు మీరు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ రావాలంటే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మీ చేతుల్లో ఉంది. అట్లీస్ట్ ఈ లాస్ట్ వీక్లో కంపల్సరీ ఫోకస్ చేయండి. ఓకే, నథింగ్ టు వరీ,
ఓకే, మీ బెస్ట్ మీరు ఇవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను రాశాను ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఇయర్ 2021కి ఎప్పుడు 1,63,644 members ఆర్ అప్లైడ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ న్యూస్. అదే అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళు 85,642 అప్లైడ్. ఇంకా 29th వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఇంకొంచెం మంది జాయిన్ అవ్వచ్చు, అంటే మీరు అదే అప్లై చేయొచ్చు. మహా అయితే ఇక్కడక్కడ కలిపి ఒక 1000 వేరియేషన్ ఉండొచ్చు. కానీ మనకి అబ్జర్వ్ చేస్తే ఎంతమంది అపేర్ అయినా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. అన్ని కాలేజ్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరేం వర్రీ కావద్దు, మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ 100% ఫ్రీ సీట్స్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో మాత్రము 20% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, 80% కన్వీనర్ కోటా ఉంటుంది. కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్స్. ఇంకా మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటి? లైక్ వాట్ ఇస్ దట్? మైనారిటీస్ ఏంటి? క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ వెల్ యాజ్ ముస్లిం ఇన్స్టిట్యూట్స్. ఈ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా ఎక్కడన్నా మీరు జాయిన్ అవ్వచ్చు, ఏం వర్రీ కావద్దు. దాని గురించి మీరు మీ ప్రయత్నంగా ఈ 1 week అట్లీస్ట్ చెయ్యండి. ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా చాలామందికి నేను 1 by 1 మీ యొక్క క్లారిటీని నేను 1 by 1 ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సబ్జెక్ట్ వైజ్గా చాలామందికి ఇలా నేను ఓన్లీ మ్యాథ్సే ప్రిపేర్ అయ్యాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ అస్సలు టచ్ చేయలేదు అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎస్, ఉండనివ్వండి, మీరు మ్యాథ్సే ప్రిపేర్ అయ్యారు, మ్యాథ్స్నే ఫోకస్ చేయండి ఈ వీక్లో. అలాగే ఫిజిక్స్, కొంతమంది ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసాం, అస్సలు మ్యాథ్స్ టచ్ చేయలేదు, మ్యాథ్స్ ఐఎమ్ సో వీక్ అన్నారు అనుకో అనిపిస్తే వాళ్ళు. ఎస్, మ్యాథ్స్ మీద తక్కువ ఫోకస్ పెట్టండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే మీరు చేస్తారో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇక్కడ సబ్జెక్టు అనేది ఏ సబ్జెక్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయని ప్రస్తుతానికి అది ఇంపార్టెంట్ కాదు. ఒక ఈక్వల్ ర్యాంక్స్ వస్తే ఈక్వల్ మార్క్స్ వస్తే కొంచెం అది ఉంటుంది, కానీ అది పక్కన పెడదాం. ఓకే, మేజర్గా జనరల్గా మీరు ఈ వీక్లో చేయవలసింది ఏంటంటే మ్యాథ్స్ ప్రిపేర్ అయితే మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మిగిలిన సబ్జెక్ట్స్ గురించి డోంట్ చర్చ్ హియర్ అండ్ దేర్. లేదా కెమిస్ట్రీ బాగా చేశాను, మ్యాథ్స్ చేశాను, ఫిజిక్స్ అస్సలు టచ్ చేయలేదు అని అనుకుని యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ సబ్జెక్ట్స్. అలా మీరు మీ ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ ఈ టైంలో. ఓకేనా? అలాగే ఇంకా పేపర్ టఫ్ వస్తుందా, ఈజీ వస్తుందా, లాస్ట్ ఇయర్లానే ఉంటుందా, లాస్ట్ ఇయర్ లాగా టఫ్ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది. పేపర్ జనరల్గా పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జనరల్గా లాస్ట్ ఇయర్ టీఎస్ వాళ్ళకి నేను ఎగ్రీ అవుతాను, కొంచెం ఎక్కువ పర్సంటేజ్ టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయినా కానీ ఏంటి టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం వర్రీ కావద్దు. ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ చేంజ్ అవుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీ చేతుల్లో లేదు, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి? డిపెండ్స్ అపాన్ ద దట్ ఈస్ పేపర్ ఎలా ఉంది, టఫ్ ఉందా, ఈజీ, దాని ప్రకారం ప్లస్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఇందులో కంట్రిబ్యూట్ అవుతున్నాయో దానిలో ఉన్న సీట్స్ ప్రకారము, అదే మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ప్రకారం కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా మీరు ఏం వర్రీ కాదు. పేపర్ టఫ్ ఇచ్చినా ఈజీ ఇచ్చినా మీరు చేయవలసింది మీరు చెయ్యండి. ముందు హైయర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని హైయర్ టెన్షన్స్ పెట్టుకొని మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. అది మెయిన్గా నేను చెప్పేది ఫస్ట్. ఓకే, డోంట్ వేస్ట్ ద టైమ్ ఎట్ ఎనీ కాస్ట్. రివైజ్ ప్రాపర్లీ. వాటర్ మేబీ యూ నో సబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్స్, వాటర్ మేబీ యూ నో సమ్ పార్ట్ ఆర్ ఫుల్ పార్ట్. అది మీరు చెయ్యండి ఈ లాస్ట్ వీక్లో. ఓకేనా? అర్థమవుతుందో నేను చెప్పింది? ఎందుకంటే ఇక్కడ అన్నెసరీ డౌట్స్ మీ మైండ్ డైవర్ట్ చేస్తారు అనుకోండి, అనవసరంగా ఎగ్జామ్ ఫేసింగ్ వీక్ అయిపోతారు. అది ఇంపార్టెంట్. అందుకని ఎగ్జామ్ ఫేసింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అన్నెసరీ డౌట్స్ అయిపోయిన దాని గురించి అవ్వబోయే దాని గురించి ఫస్ట్ కాదు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? ఎస్, ఎంసెట్ని ఫోకస్ చేయాలి. ఎంసెట్కి ఈ టార్గెట్ 1 weekని ఏం చేయాలి. 1 month అయిపోయింది, 1 week వచ్చేస్తాం. 1 week అయిపోయింది, 1 dayలో ఏం చేయాలి. ఇవి మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, మీరు మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. ఇందులో రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి, మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. స్పెషల్ కేటగిరీస్ అంటే లైక్ ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ అంటే ఫిజికలీ అండ్ సిఏపి వాళ్ళు, ఇలా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ ఎస్సీ, ఎస్టీ అంటే రిజర్వేషన్ కేటగిరీస్కి వస్తారు. అలాగే ఓబీసీ, ఇవన్నీ ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఇవి కేటగిరీస్ అవన్నీ మీరు
కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎలిజిబుల్ అవుతుంది. దాని గురించి అప్పుడు థింక్ చేయండి. ఇప్పుడు హ్యాపీగా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, ఓసీ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా, మైనారిటీ వాళ్ళైనా, స్పెషల్ కేటగిరీ వాళ్ళైనా కంపల్సరీ మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి ఈ టైంలో. ఓకేనా? ఎందుకంటే ఈవెన్ దో రిజర్వ్డ్ కేటగిరీస్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు సపోజ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్ లేదు, కానీ వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంది. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు తక్కువ సీట్స్ ఉంటే కాంపిటీషన్ ఉంది. మరి అది అలాంటప్పుడు వర్క్ చేయాలి కదా, అది మీ చేతిలో ఉంది కదా. ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అది మీరు చేయవలసింది. ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటనేది కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు మేజర్గా మీరు చేయవలసిన మేజర్ స్టెప్స్ ఏంటి, మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి. డోంట్ వర్రీ అబౌట్ అదర్ థింగ్స్. ఏ థింగ్స్ గురించి వర్రీ కావచ్చు. యువర్ టార్గెట్ ఈస్ ఫోకసింగ్ యువర్ ఎగ్జామ్. ఓకే, ఆ ఎగ్జామ్ టైంలో రెడీగా ఉండడం కోసం అట్లీస్ట్ ఈ 1 వీక్ని ఏం చేయాలి, ఓకే, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఎస్. ఫస్ట్ ముందుగా మీరు జనరల్గా పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోండి. ఇది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. జనరల్గా కొంచెం ఒక్కోసారి ఒక 10%, 5%, 2% అటు ఇటు వేరియేషన్ కావచ్చు. జనరల్గా పేపర్ ఎలా సెట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను నేను. జనరల్లీ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ 50% బిలో యావరేజ్. అంటే బిలో యావరేజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా చేయగలిగే క్వశ్చన్స్ 50% ఉంటాయి. అలాగే 30% యావరేజ్ అంటే మీడియంగా చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోవచ్చు. అది మిక్స్డ్గా ఉంటాయి. అంటే అందరూ చేయలేరని కదా, అందరూ చేస్తారు కదా. జనరల్గా యావరేజ్ క్వశ్చన్స్ ఇది కూడా మీరు ఫోకస్ చేయగలుగుతారు. 50% బిలో యావరేజ్, 30% యావరేజ్ అండ్ 20% అబవ్ యావరేజ్. అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ అంటే జనరల్గా చెప్పాలంటే టఫ్ క్వశ్చన్స్ అనమాట. టఫ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్టివ్ కేసులో టైం టేకింగ్ క్వశ్చన్స్ అంటాం. టైం టేకింగ్ క్వశ్చన్స్ అంటే ఇవి స్పెండ్ చేయాలని కొంచెం టైం స్పెండ్ చేయవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి టైం లాస్ అవుతుంది. ఓకే, ఈ జనరల్గా పేపర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా పేపర్ సెట్టింగ్ జనరల్గా ఇలా ఉంటుంది. అన్ని లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, అన్ని టఫ్ క్వశ్చన్స్ ఇవ్వరు. అన్ని 1 మార్క్ బిలో 1 మినిట్ 1 సెకండ్ క్వశ్చన్స్ ఇవ్వరు. ఒక అలాగని 1 అవర్ క్వశ్చన్స్ ఇవ్వరు. ఆ బ్యాలెన్సింగ్ 3 అవర్స్ ఆ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటే దానికి బ్యాలెన్సింగ్ జనరల్గా పేపర్ సెట్టింగ్ ఇలా ఉంటుంది. ఓకేనా? జనరల్గా ఒక్కోసారి ఒక 2-3% అటు ఇటు అవ్వచ్చు. 50% బిలో యావరేజ్ క్వశ్చన్స్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తము 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 80లో 50% అంటే 40 క్వశ్చన్స్ వరకు 80 క్వశ్చన్స్ ఉంటాయి మనకు తెలుసు. 80లో 50% అంటే 40 క్వశ్చన్స్ వరకు మీరు చేయొచ్చు. 40 క్వశ్చన్స్ అంటే బిలో యావరేజ్ ఉంటే జనరల్గా మీరు కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా చేయగలుగుతారు. 50% అంటే 40 క్వశ్చన్స్. ఇంకా 30% అబవ్ యావరేజ్ క్వశ్చన్స్. 30% అంటే 24 క్వశ్చన్స్ వస్తాయి నియర్గా. ఓకే, 30% అంటే 24 క్వశ్చన్స్. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 30/100 × 80. అవుట్ ఆఫ్ 80కి 30% అంటే 80లో 30% అంటే 30/100 వేసుకోవాలి. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేస్తే 8 3 24. 24 క్వశ్చన్స్ వరకు యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా 20% అంటే టఫ్ క్వశ్చన్స్. 20% అంటే 16 క్వశ్చన్స్. మిగిలిన 16 కదా, 40 24 16 కలిపి టోటల్గా 80 క్వశ్చన్స్ అవుతాయి. అంటే ఒక 20% అంటే 16 అంటే ఎగ్జాక్ట్గా 16 కాదు, 10 to 15 వరకు టఫ్ క్వశ్చన్స్ అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్. దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి. అలాంటివి కొంచెం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇలా ఫస్ట్ మ్యాథ్స్ గురించి అబ్జర్వ్ చేస్తే జనరల్గా 40 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఉంటాయి. 30% యావరేజ్ ఉంటాయి. అంటే ఒక 24 క్వశ్చన్స్ వరకు. 20% టఫ్ క్వశ్చన్స్ అంటే 16 క్వశ్చన్స్ వరకు కొంచెం టఫ్ టైం టేకింగ్ క్వశ్చన్స్. ఇందులో మీకు తెలుసు న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి మనకు టచ్ అవుతాయి కదా ఎంసెట్లో. న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఎస్, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ టైప్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ మ్యాచింగ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇంకా అసోసియేషన్ రీజన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా 20%లోకి వేసేయచ్చు. ఎందుకంటే అవి ఒక మ్యాచింగ్ టైప్ చేయాలంటే ఒక 4 to 5 క్వశ్చన్స్, 4 to 5ని మనం ఆన్సర్ వెరిఫై చేయవలసి వస్తుంది. అంటే మరి అవన్నీ టైం పడుతుంది కదా. అవన్నీ టైం టేకింగ్ క్వశ్చన్స్ కింద 20% కింద వస్తాయి.
ఓకే, సపోజ్ మ్యాథ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా మీరు 80%, 20% కూడా 16 క్వశ్చన్స్ వస్తాయి. 2 8s 16, 20 30 బదులు 20 పెడతాం. ఆ విధంగా మనం మ్యాథ్స్లో. అలాగే సేమ్ బయాలజీ మీరు అబ్జర్వ్ చేస్తే బాటనీ స్టూడెంట్స్. సో బయాలజీలో మీకు తెలుసు బాటనీ 40, జువాలజీ బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? సో బాటనీ జువాలజీ సేమ్ ఈక్వల్ టు దిస్ వన్ అంటే ఈచ్ 40 అనమాట. ఇది 40 ఉంటాయి, ఇవి 40 అంటే 80 ఆఫ్ 40 కదా. అలాగే 50 ఆఫ్ 20 అంటే 20% క్వశ్చన్స్. సో బాటనీ జువాలజీ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా అంతే. ఓకేనా? ఇవి 20%. 50% అంటే ఏంటి? 50% అంటే నియర్గా ఒక 20 క్వశ్చన్స్ వరకు వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 30% అంటే ఇందులో 24 ఆఫ్ 12 క్వశ్చన్స్ వరకు యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 20% అంటే 8 క్వశ్చన్స్ వరకు టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు తెలుసు బయాలజీ కూడా, బాటనీ జువాలజీలో కూడా అన్నీ థియరిటికల్ చాప్టర్ అంటే కొన్ని ఆప్షన్స్ నీరర్గా అనిపిస్తాయి, అంటే కన్ఫ్యూజన్ ఉంటాయి. నీరర్ ఆప్షన్స్ అలా ఉంటాయి అన్నమాట. అలాగే ఇందులో న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఎంటర్ అవుతాయి. బాటనీ అన్ని సబ్జెక్టులో కూడా న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉన్నాయి. బాటనీ జువాలజీ ఇదే. ఇక్కడ బాటనీ జువాలజీ అంటే ఈచ్ సబ్జెక్ట్స్కి 40లో 50% అంటే 20 క్వశ్చన్స్, 30% అంటే 12 క్వశ్చన్స్, అండ్ 20% అంటే 8. ఇందులో జస్ట్ హాఫ్ తీసేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ 40. అది బాటనీ అని అంతే, జువాలజీ అని అంతే. కానీ ఇన్ కేస్ ఆఫ్ ద ఫిజిక్స్ మాత్రము ఈ పర్సంటేజ్ రివర్స్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎంపీసీ వాళ్ళకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ దగ్గర ఇది బాటనీ జువాలజీకి. ఓకే, 50%, 30%, 20% ఈచ్. అంటే బాటనీకి అంతే, జువాలజీకి అంతే. ఒక 2 to 3% అటు ఇటు అవుతుందమ్మా. ఇది ఎగ్జాక్ట్ కాదు, జనరల్గానే ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం కెమిస్ట్రీకి వద్దాం. కెమిస్ట్రీలో కూడా ఏంటి 40 మార్క్స్ కదా. కెమిస్ట్రీ కూడా 40 మార్క్స్ ఉంటుంది ఈచ్. బాటనీ బయోపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి కూడా. ఇందులో కూడా 50% అంటే 20 క్వశ్చన్స్ జనరల్గా. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ 30% అంటే 12 క్వశ్చన్స్ అండ్ 20%. కానీ కెమిస్ట్రీలో మాత్రం కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంటే కొంచెం 60% వరకు ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు. 60% అంటే 60/100 × 40. ఓకే, 6 4 24. అంటే ఇక్కడ 20 బదులు 24 క్వశ్చన్స్ వరకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మన కెమిస్ట్రీకి వచ్చేసరికి కొంచెం పర్సంటేజ్ ఈజీ క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ప్రాబ్లమేటిక్ తక్కువ ఉంటాయి. ఓకేనా? ఇందులో ఒక 60 30 30 పెడతాం. 60% వరకు ఈజీ క్వశ్చన్స్. 60% అంటే 24 క్వశ్చన్స్ వరకు సో ఈజీ ఉంటాయి. అండ్ 30 నెక్స్ట్ 20%. 20% అంటే ఎంత? 20/100 × 40. 12 12s అంతే. ఇక్కడ నీలో హాఫ్ తీసుకుంటే సరిపోదు కదా. 20% అంటే 2 4s 8. ఒక 8 క్వశ్చన్స్ ఇవి. అలాగే ఒక 20 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ అనుకుందాము. 8 క్వశ్చన్స్ ఇవి. 8 8 16, 16 + 24 how much? 40. ఓకే, 2 4s 8 కదా. అలా కెమిస్ట్రీలో కొంచెం ఈజీ పర్సంటేజ్ అంటే బిలో యావరేజ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ థియరిటికల్ చాప్టర్, కానీ కెమిస్ట్రీని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే మెమరీ బేస్డ్ సబ్జెక్ట్ ఇది. ఎక్కువ మీరు మెమరీ రీడౌట్ చేస్తూ ఉండాలి కన్ఫ్యూజ్ లేకుండా. అలాగే ఈక్వేషన్స్ వాటిని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు ఈజీ క్వశ్చన్స్ కూడా 60% ఈజీ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇంకా ఫిజిక్స్ దగ్గరికి వద్దాం. ఓకే, ఫిజిక్స్లో రివర్స్ అనమాట. దీనికి రివర్స్లో తీసుకోవచ్చు మనం. ఫిజిక్స్ ఏంటంటే ప్రాబ్లమేటిక్ ఎక్కువ ఉంటాయి, అప్లికేషన్ ఎక్కువ ఉంటాయి. అంటే రివర్స్ ఆర్డర్లో అంటే 20% ఇక్కడ నుంచే 20% ఈజీ క్వశ్చన్స్. ఎంపీసీ వాళ్ళు మళ్ళీ ఎంపీసీ వాళ్ళు ఫిజిక్స్ వేరే ఉంటుంది, బైపీసీ వాళ్ళు ఫిజిక్స్ వేరే ఉంటుంది. ఫిజిక్స్ ఎంపీసీ వాళ్ళు కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బైపీసీ. అందుకనే ఫిజిక్స్ కోసమే అసలు ఎంపీసీ స్ట్రీమ్ని బైపీసీ స్ట్రీమ్ని సెపరేట్ చేశారు. ఒకప్పుడు అంటే 5 to 6 years బ్యాక్ ఒకటే ఎంసెట్ ఉండేది ఎంపీసీ బైపీసీ వాళ్ళకి. కానీ బైపీసీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు టఫ్ ఫీల్ అవుతున్నారు, ఎంపీసీతో కాంపిటీషన్ వచ్చిందని వస్తారని సెపరేట్ చేశారు. ఎందుకంటే ఫిజిక్స్ అప్లికేషన్ వాళ్ళకి మ్యాథ్స్ అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అది చేయడం కష్టం అని ఏం చేశారు, బైపీసీ స్ట్రీమ్ని ఎంపీసీ స్ట్రీమ్ని సెపరేట్ చేసి 2 సెపరేట్ ఎగ్జామ్స్ని అంటే డేట్స్ని సెపరేట్ చేసి పెట్టారు ఫిజిక్స్ కోసం మెయిన్గా.
అందుకని ఎంపీసీ వాళ్ళకి ఫిజిక్స్ కొంచెం టఫ్ ఉంటుంది బైపీసీ వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓకేనా? సో అది కూడా మనం ఈజీగా మనం ఏం చేయొచ్చు, యావరేజ్ బిలో యావరేజ్ జనరల్గా ఇది కూడా 20% వరకు బిలో యావరేజ్ ఉండొచ్చు. అంటే లైక్ ఫార్ములాస్ అప్లికేషన్స్, థియరిటికల్ అప్లికేషన్స్ 20% ఉంటాయి, బిలో యావరేజ్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ 30% అబవ్ యావరేజ్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఎంపీసీ వాళ్ళు. అండ్ 50% అబవ్ యావరేజ్ ఉంటాయి. ఓకేనా? అబవ్ యావరేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎంపీసీ. అర్థమవుతుందా? ఫిజిక్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంపీసీ 20% బిలో యావరేజ్ ఉంటాయి, 30% అబవ్. అంటే దీనికి రివర్స్లో చేసేసుకోవచ్చు. దీనికి రివర్స్ ఏంటిది, 20%, 30%, 8 క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్, అట్లా ఒక 10 క్వశ్చన్స్ వరకు పెట్టుకోవచ్చు అమ్మా. ఒక 10 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఉంటాయి. కొంచెం మిగిలి టఫ్ లెవెల్ పెరుగుతుంటుంది ఇన్ కేస్ ఆఫ్ ద ఎంపీసీ గ్రూప్. ఓకే, ఇంకా బైపీసీ గ్రూప్తో అబ్జర్వ్ చేస్తే అర్థమైందా? ఇది సింపుల్గా అనాలిసిస్, జనరల్లీ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఇలా ఉంటుంది. జనరల్గా ఒక పర్సంటేజ్ అటు ఇటు అవుతుంది, ఒక్కోసారి టఫ్ రావచ్చు, టఫ్ వచ్చిన వరీ కావద్దు. ఏముంది, మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం మీకు కూడా ర్యాంక్ అలాట్ అవుద్ది, దాని గురించి ఏం వరీ కాదు. కాదు కొంచెం టఫ్ వస్తే ఎగ్జామినేషన్ హాల్లో కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారు స్టూడెంట్స్, ఐ నో దాట్. కానీ మీ వరకు మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి అంతే. అక్కడ ఏమీ అసలు డిఫికల్ట్ అనేది మీరు ఫీల్ అవుతూ వర్రీ అసలు కాదు. ఇఫ్ ఫీల్ దట్ ఈస్ ద లెంగ్తీ క్వశ్చన్, సో నాట్ స్ట్రైక్ ఎట్ ఎనీ కాస్ట్, జస్ట్ యూ కెన్ పుట్ ఎ గెస్ వర్క్, దట్స్ ఇట్. అంతేగాని దాని గురించి టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. డోంట్ స్పెండ్ ద టూ మచ్ టైమ్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. యూ కెన్ మూవ్. If you feel that it is difficult, just you can put any guesswork because no need to mark here. Then we can move forward next questions. మనకి కంప్యూటర్ సిస్టంలో టైం కూడా డిస్ప్లే అవుతుంది, మనకి ఈజీగా తెలుస్తుంది టైము. అలాగే క్లిక్ చేయడం, ఇక్కడ క్లిక్ చేయాలి ఆన్సర్, ఆ క్లిక్ చేయడం కూడా మీకు చాలా ఈజీ. ఓఎంఆర్ మార్కింగ్ అది లేదు కాబట్టి ఈ ఆన్సర్ మార్కింగ్ ఈజ్ సో ఈజీ ఆన్లైన్. వెబ్సైట్ రెఫర్ చేసినట్టే ఇక్కడ కంప్యూటర్ మార్క్స్ టెస్ట్ ఎలా రాయాలనేది మన వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి విజిట్ చేయండి, మీరు ఒక ఐడియా వస్తుంది. దాని గురించి కూడా వరి కాదు. ఒకవేళ మీకు విజిట్ చేయడము ఇది ఇబ్బంది అయినా, టైం వేస్ట్ అవుతుందన్న, ఎగ్జామ్ డే రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఓకే, క్వశ్చన్స్ ఓపెన్ అవ్వదు, సిస్టమ్ ఓపెన్ చేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళు క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఎలా మార్క్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, టైము ఎలా మీరు డిసిప్లిన్ అవుతుంది. లేకపోతే ఏమన్నా మీకు డిఫికల్టీస్ అంటే సిస్టంలో ఆన్లైన్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే, అంటే నెట్ డిస్టర్బెన్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీరు ఎగ్జామ్ రాస్తున్నంతసేపు మానిటర్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడైనా ఏదైనా సిస్టమ్ డిఫికల్ట్ అనిపించిందంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి దాన్ని కరెంట్ గైడెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం కూడా దాని ప్రకారం మేనేజ్ అవుతుంది. కాబట్టి టైం గురించి ఈ డిస్టర్బెన్స్ ఆన్లైన్ డిస్టర్బెన్స్ వల్ల టైం వేస్ట్ అయింది, ఒకవేళ వస్తే డిస్టర్బెన్సెస్ రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఎనీ డిఫికల్టీ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాళ్ళు దాని ప్రకారం టైం కూడా సెట్ చేస్తారు. ఓకే, దాని గురించి కూడా మీరేం వద్దు కాదు. అసలు సిస్టము ఆన్లైన్ ఎగ్జామ్ అనే మాటే మర్చిపోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా మీరు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇంకా ఏదన్నా మీకు డౌట్ వస్తే వాళ్ళని అడగండి, చెప్తారు. అంతేగాని అనవసరంగా దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయదు. ఓకేనా? ఇది దీనికోసమే కాకుండా ఈ వెబ్సైట్ దేనికి ఇచ్చిన మార్క్ టెస్ట్లో కూడా పెట్టారమ్మా. ఒకవేళ ఎనీబడి విల్లింగ్ టు రైట్ ద మార్క్స్ టెస్ట్ వీ కెన్ అపేర్ ఫర్ దిస్ వన్. అది మీరు విల్లింగ్ బట్టి మీరు మేనేజ్ చేస్తున్న టైం అంటే విజిట్ చేయండి, అదర్వైజ్ నో నీడ్. ఓకేనా? ఇది ఈ వెబ్సైట్ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మీకు తెలుసు. ఒకవేళ మార్క్స్ టెస్ట్లు రాయాలనుకున్న వాళ్ళు, లేదు అదే కంప్యూటర్ సిస్టమ్ ఏంటని తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ ఇక్కడ రాశాను. ఓకేనా? రైట్. ఇక మనకి ఫిజిక్స్ ఎంపీసీ వాళ్ళ దగ్గరికి వద్దాం. ఇది బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు అంటే బైపీసీ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇది పెరుగుతుంది మా 30%, బిలో యావరేజ్ 30% ఉంటాయి బైపీసీ వాళ్ళు. ఎందుకంటే బైపీసీ వాళ్ళు కొంచెం ఈజీ ఉంటుంది ఫిజిక్స్. 30% ఏమవుతుంది, బిలో యావరేజ్ ఉంటుంది. బిలో యావరేజ్ 30% బిలో యావరేజ్ అంటే ఏంటి, 12 క్వశ్చన్స్ అనమాట, 12 క్వశ్చన్స్ వరకు. అలాగే 30% యావరేజ్ ఉంటుంది జనరల్గా, అండ్ 40% టఫ్ ఉంటుంది. అంటే అబవ్ యావరేజ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫిజిక్స్.
ఓకే, మీరు చేయగలిగే వాళ్ళు కూడా ఇందు మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బైపీసీ వాళ్ళని ఎంపీసీ వాళ్ళని ఈ టైంలో మీరు ఏ సబ్జెక్టు లేదా సబ్జెక్ట్స్ ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. డోంట్ థింక్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్, జస్ట్ యూ కెన్ మూవ్ ఫర్ ద గెస్ వర్క్. ఆల్రెడీ మీరు ఎంతవరకు చేస్తే ఎంత గెస్ వరకు పెట్టాలి ఏంటి అనేది నేను ఆ చీట్ కోడ్స్ అనే వీడియోలో పెట్టాను. అది కంపల్సరీ చూడండి, చాలామంది చూస్తున్నారు. గ్రేట్ రెస్పాన్స్ ఇస్ దేర్. సో ఎందుకంటే అందులో ఓన్లీ 1 2 3 పెట్టేసి ఏదో చేయమని చెప్పలేదు. దానికి రీజన్ కూడా ఏంటి, ప్లస్ కీ షీట్స్ కూడా డిస్ప్లే చేశాను. ఎంపీసీ వాళ్ళకైతే సారీ ఫర్ ద బైపీసీ స్టూడెంట్స్, ఐ డిడెంట్ డిస్ప్లే ద కీ షీట్స్, లాస్ట్ ఇయర్ కీ షీట్స్ ఇన్ దట్ వీడియో. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళనే ఫాలో అవ్వండి చీట్ కోడ్స్ అంటే, కానీ కీ షీట్స్ డిస్ప్లే చేయలేకపోయాను. సారీ ఫర్ దట్ వన్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? దిస్ ఈజ్ అబౌట్ ద పేపర్ జనరల్లీ క్వశ్చన్ పేపర్ సెట్. ఈ 1 వీక్లో ఏ పోర్షన్ ఎస్పెషల్లీ మ్యాథ్స్లో మెయిన్గా మీరు ఫోకస్ చేయాలి. ఆల్రెడీ మీరు చేస్తుంటే, చేయకపోతే దాని గురించి వర్రీ కావద్దు. చేస్తుంటే ఒక్కసారి మీరు రివిజన్ చేయండి. ఏం టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది నేను ఇక్కడ రాశాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా బైపీసీ స్టూడెంట్స్ మీకు తెలుసు ఏ చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. మీకు బైపీసీ బాటనీ జువాలజీ అనేది కంప్లీట్ మైండ్ బేస్డ్ క్వశ్చన్, అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి బాగా రిపీటెడ్గా చదవండి వితౌట్ స్ట్రెస్. మీకు ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఏం స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మీరు ఏమన్నా హార్డ్ స్ట్రెస్ ఫీల్ అయ్యేదని కొంచెం బ్రేక్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఏమీ మీ వర్రీ కావద్దు. ఇప్పుడు 24 hours అలా కూర్చొని చేయాలని ఏం లేదు. జస్ట్ యూ కెన్ టేక్ సమ్ బ్రేక్, దెన్ యూ కెన్ కంటిన్యూ. సపోజ్ మ్యాథ్స్ కొంచెం చేశారు, ఏదో చాప్టర్ చేశారు, కొంచెం స్ట్రెస్ అనిపించింది, జస్ట్ యూ కెన్ టేక్ ద బ్రేక్, దెన్ యూ కెన్ స్టార్ట్ అదర్ సబ్జెక్ట్ లేదా అదర్ టాపిక్. అలా కొంచెం బ్రేక్ తీసుకుంటూ చేయండి. బ్రేక్ తీసుకోమంటే కొంతమంది ఏం చేస్తారంటే 10 నిమిషాలు చెప్పి 1 hour 2 hour 3 hours గ్యాప్ తీసుకొని టైం వేస్ట్ చేస్తుంటారు. అది చేయకండి. బ్రేక్ అంటే సఫిషియెంట్ బ్రేక్, ఎందుకంటే ఈ టైం మీకు రిలాక్సింగ్ అయ్యే టైం కాదు, అలాగని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే టైం కాదు. రెండు కూడా డేంజర్. మరీ రిలాక్స్ అయిపోయాను అనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగని ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయారు అనుకుని వచ్చింది కూడా మర్చిపోతారు. అందుకని బ్యాలెన్స్ చేసుకోండి. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్స్ వెరీ స్ట్రెస్ అంటే కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. అలా టైం, ఈ ప్రిపరేషన్ టైం కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, అవన్నీ పక్కన పెట్టేస్తాను, జస్ట్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్. అలాగని 24 hours ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఉన్న టైంని స్పెండ్ చేస్తూ బ్రేక్ తీసుకుంటూ కంటిన్యూ చేయండి. సిలబస్ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా? రైట్. ఇది మనం చూడండి, మ్యాథ్స్లో దెర్ ఆర్ ది 3 branches: ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అండ్ జామెట్రీ. మెయిన్గా ఆల్జీబ్రా మీద అందరూ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఆల్జీబ్రాని ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు, చేస్తుంటారు కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఆల్జీబ్రాలో డిఫికల్టీ లెవెల్ చాలా తక్కువ, క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామినేషన్లో కూడా డిఫికల్టీ లెవెల్ చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది, ఈజీగా చేయగలుగుతారు. కొంత పర్సంటేజ్ ఉండదు, చెప్పాను కదా ఎంత పర్సంటేజ్ డిఫికల్ట్ ఉండదు, కానీ ఎక్కువ డిఫికల్టీ లెవెల్ ఉండదు ఆల్జీబ్రాలో. వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ఆల్జీబ్రా ఫస్ట్ రివిజన్ చేయండి. ఓకే, వాట్ ఆర్ దోస్ ఐ హావ్ రిటన్ హియర్. మీరు ఈ వెయిటేజ్ గురించి కూడా ఇప్పుడు ఆలోచించద్దు, ఎందుకంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి అనేది ఈచ్ చాప్టర్కి మెన్షన్ చేశాను. టీఎస్ ఎంసెట్ వాళ్ళకి, ఏపీ ఎంసెట్ వాళ్ళకి కూడా ఆ వీడియో కాల్స్ చూడని వాళ్ళు చూడండి. మళ్ళీ పదే చూడడం అవసరం, చూసారనుకోండి అయిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ నా ఛానల్ అన్నా వేరే ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా ఇప్పుడు ఎక్కువ మీరు చేసిందే పనే చేయకండి. ఓకే, మీకు డౌట్ ఉంటే చూడండి అట్లా, అది ఓకేనా? రైట్. ఆల్జీబ్రా ఏ టాపిక్స్ అంటే మ్యాట్రిసెస్, వెక్టర్స్ కూడా వెక్టర్ ఆల్జీబ్రా కింద వస్తాము. మ్యాట్రిసెస్, వెక్టర్స్, ఫంక్షన్స్, ఎంఐ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. సో అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యాట్రిసెస్. వెక్టర్స్ కూడా వెయిటేజ్ ఎక్కువ, ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫంక్షన్స్ కూడా కొంచెం డిఫికల్ట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కన పెట్టేస్తాను, కొత్తగా నేర్చుకోవద్దు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఫోకస్ చేయండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఓన్లీ సింపుల్ చాప్టర్, 1 క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది కాబట్టి దాన్ని మిస్ చేయదు. ఓకేనా? ఇక ట్రిగనోమెట్రీ గురించి చూద్దాం. ట్రిగనోమెట్రీ అనేది చాలా ట్రిగనోమెట్రీ పోర్షన్ ఉంది కదా, అసలు ట్రిగనోమెట్రీ ఏం చేయలేదు అంటే ట్రిగనోమెట్రీ ఎక్కువ చేయకపోవడమే బెటర్ ఇప్పుడు. ఎందుకంటే ట్రిగనోమెట్రీలో ఎక్కువ చాప్టర్స్ని ఇప్పుడు అన్ని చేయడానికి కష్టం. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు మాత్రం ఫోకస్ చేయండి, చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ క్వశ్చన్ కూడా ఇస్తాడు. జనరల్గా మెయిన్స్లో కంపల్సరీ ఇస్తున్నాడు, ఇది వెబ్సైట్లో కూడా ఇస్తున్నాడు. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీకు ఐడియా ఉంటే చేయాలనుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి.
ఓకే, మెయిన్గా మిగిలిన చాప్టర్స్ చేస్తుంటే చెయ్యండి, కొత్తగా నేర్చుకోవద్దు. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ జీమోస్ చాలా ఈజీ కదా. కాంప్లెక్స్ నెంబర్ డిమోస్ కూడా డిఫికల్టీ అస్సలు ఉండదు, మీరు ఈజీగా చేయగలుగుతారు. క్వాడ్రాటిక్ ఈజీగా చేయగలుగుతారు. కొంచెం థియరీ ఆఫ్ ఈక్వేషన్ డిఫికల్టీ లెవెల్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్లో. చేస్తే చేయండి, లేకపోతే మీ చాయిస్. ఓకే, క్వాడ్రాటిక్ మాత్రం చేయండి, ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఇది ఇది చేసే వర్క్ని బట్టి ఉంటుంది. చాలా ఈజీగా థింక్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇది. ప్రాబబిలిటీ కానీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ కొంతమంది చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు. డిఫికల్ట్ ఫీల్ అయిన వాళ్ళకి కష్టం, కానీ ఈజియెస్ట్ టాపిక్స్ అని జనరల్గా థింక్ చేసే టాపిక్స్ అవి మీరు అడాప్ట్ చేసుకుంటే ఈజీగా థింక్ చేస్తే చాలా ఈజీ. కాబట్టి వీటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండదు. ఇంకా ఇది గోల్డెన్ చాప్టర్ అని చెప్పచ్చు, డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఎందుకంటే ఉన్న పోర్షన్ చాలా తక్కువ, 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ అస్సలు మిస్ చేయదు. ఓకే, ఇవన్నీ వీక్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటితో పాటు అంటే మ్యాథ్స్ ఒకటే కాదు, మీరు చేసిన మిగిలిన సబ్జెక్ట్స్ కూడా, అలాగే బయాలజీ వాళ్ళు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసినా అది బ్యాలెన్సింగ్గా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా చేయాలి చెప్పాను కదా. స్ట్రెస్ ఫీల్ అయితే కొంచెం బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేయండి, టైం మేనేజ్ చేసుకుని టైం వేస్ట్ చేయకండి. ఓకేనా, రైట్. నౌ ఇవి ఆల్జిబ్రాకి మేజర్ టాపిక్స్. ఇంకా ఇందులో ఏమన్నా మీ డిఫికల్టీ లెవెల్ ఉందంటే పక్కన పెట్టేసాను. ఓకేనా, క్యాలిక్యులస్కి వద్దాం. ఇప్పుడు మీరు చేయవలసినవి క్యాలిక్యులస్లో మనకు తెలుసు లిమిట్స్, డెరివేటివ్స్ కూడా ఈజీ, డిఫికల్టీ ఏముండదు. లిమిట్స్, డెరివేటివ్స్ ఈజీగా చేయొచ్చు మీరు. కానీ అప్లికేషన్స్లో డెరివేటివ్స్లో 4 చాప్టర్స్ ఉన్నాయమ్మా, అన్నీ చేయకండి. నాకు తెలిసినంత వరకు ఎర్రర్స్ ఈజీ ఉంటుంది, టాంజెన్స్, నార్మల్స్ ఈజీ. రేట్ మెజర్లో ఒకసారి క్వశ్చన్ ఇస్తున్నారు, ఒకసారి ఇవ్వట్లేదు. కాబట్టి రేట్ మెజర్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. చేస్తే బెటర్, లేకపోయినా ఓకే. ఇది ఒక సింపుల్ చాప్టర్ అమ్మా, మీన్ వాల్యూ థీరం. ఓకేనా, అది ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తే అది ఒకటిసారి టచ్ చేయండి. ఓకే, నేను అప్లోడ్ చేయలేదు వీడియో, నేను కూడా చేస్తాను దీని మీద. సో వీటన్నిటికీ నేను వీడియోస్ పెట్టాను, అవసరమైనవి చూడండి. ఓకేనా, రైట్. మీన్ వాల్యూ థీరం కూడా సింపుల్ చాప్టర్, ఐ విల్ అప్లోడ్ దిస్ వన్. నెక్స్ట్ ఇంకా క్యాలిక్యులస్లో ఇండెఫినెట్, సెకండ్ ఇయర్ ఇండెఫినెట్, డెఫినెట్, డిఈ. సెకండ్ ఇయర్ పోర్షన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ పోర్షన్ 100% ఉంది, ఓన్లీ సెకండ్ ఇయర్ పోర్షన్లోనే 30% డిలీట్ అయ్యింది. అది మైండ్లో పెట్టుకోండి. ఆ డిలీటెడ్ పోర్షన్ కూడా మీరు ఐపీలో ఏ పోర్షన్ డిలీట్ అయిందో అదే ఎంసెట్లో కూడా డిలీట్ అయింది. ఏ పోర్షన్ డిలీట్ అయింది, ఫస్ట్ ఇయర్ డిలీట్ అయిందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి నాకు. నా కామెంట్స్లో, నా ఛానల్లో పెట్టే కామెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ పోర్షన్ ఇది ఉందా, ఫస్ట్ ఇయర్ అసలు మీరు ఫస్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విన్నారు. ఓకేనా, మీ జూనియర్స్కి డిలీటెడ్, మీకు కాదు. కాబట్టి ఫస్ట్ ఇయర్ 100% ప్రిపేర్ అవ్వాలి. 55% ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి, 45% సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాము. డిలీటెడ్ పోర్షన్ ఉండదని క్లియర్గా టీఎస్ ఎంసెట్ వాళ్ళు నోటిఫై చేశారు. కాబట్టి మీరు బేఫికర్గా డిలీటెడ్ పోర్షన్ పక్కన పెట్టచ్చు. నా ఛానల్లో, నా వీడియోస్లో మీకు డిలీటెడ్ పోర్షన్ కనిపించదు. అది కొంచెం ఎంసెట్ ఏపీ వాళ్ళు కొన్నవి కూడా ఉంటాయి. ఎందుకంటే నా వీడియోస్ ఏపీ ఎంసెట్కి సంబంధించిన వీడియోస్. కాబట్టి మీకు డిలీటెడ్ పోర్షన్ కనిపించింది అనుకోండి, అది స్కిప్ చేయండి, అంతే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఆ డిలీటెడ్ పోర్షన్ ఎలా తెలుస్తుంది చెప్పాను. ఎస్, మీకు ఐపీలో ఏది డిలీటెడ్ ఉందో సెకండ్ ఇయర్ అదే ఎంసెట్ కూడా డిలీటెడ్, అంతే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇండెఫినెట్, డెఫినెట్, డిఈలో డిలీటెడ్ పోర్షన్ ఏంటో తెలుసుకోండి. అది తప్పించి మిగిలిన ప్రిపేర్ అవ్వండి. ఓకే, ప్రిపేర్ అయి ఉంటే, లేకపోతే లేదు. ఓకే, రైట్. ఇక జామెట్రీకి వస్తానమ్మా. జామెట్రీలో లోకస్ మీరు ఫోకస్ చేయొచ్చు, ఇవి మాత్రం మిస్ చేయొద్దు. 3D, D6, DRs కంపల్సరీ చేయండి. ఎందుకంటే సింపుల్ చాప్టర్స్, దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్, లేకపోతే మొత్తం 3 ప్లేన్స్ కొంచెం డిఫికల్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లేన్స్ రాయలేదండి, అందుకోసమే 3D, D6, DRs ప్లేన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు చేయండి, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు వదిలిపెట్టండి. ఇంకా సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్మా, ఇందులో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈజీగా మీరు చేయొచ్చు. ఒకవేళ 1 or 2 క్వశ్చన్స్ టఫ్ వచ్చినా అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అనే ఈజీ ఉంటాయి. ఇక పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అంటే మీ చాయిస్. ఎందుకంటే పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో చాలా డిలీటెడ్ పోర్షన్ ఉంది. మిగిలిన మీ వరకు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. ఓకే, ఇవి మేజర్గా మీరు ఇప్పుడు ఈ టైంలో ఫోకస్ చేయవలసిన, రివిజన్ చేయవలసిన మ్యాథ్స్లో టాపిక్స్. ఓకేనా, మ్యాథ్స్ని ఎలా ఫోకస్ చేయాలో మీకు తెలుసు. సో చాప్టర్ వైజ్గా వెళ్ళండి, యాజ్ వెల్ యాజ్ ఫార్ములాస్, టిప్స్ రికలెక్ట్ చేసుకోండి.
ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు చేసింది అక్కడ వస్తుందని కాకుండా ఏది ఇచ్చినా చేయగలుగుతాను, ఈ కాన్సెప్ట్ నాకు అంత బాగా అర్థమైంది, అప్లై చేయగలుగుతాను కాన్ఫిడెన్స్తో ప్రాక్టీస్ చేయండి. ఓకే, డౌట్ఫుల్గా మాత్రం చేయకండి. రైట్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అలాగే ఫార్ములాస్ అప్లికేషన్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ కాకుండా చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. అదే మాదిరిగా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి టచ్ చేయండి. మీరు చేసిన ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కొన్ని టాపిక్స్ ఆల్రెడీ పెట్టాను, ఈ వీక్లో కొన్ని అప్లోడ్ చేస్తాను, మీకు అవి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, ఒక ఐడియా మనకి వస్తాయి. ఇవి మెయిన్గా మీరు ఫోకస్ పెట్టండి. బైపీసీ వాళ్ళకి చెప్పాను కదా, మీకు ఏదైతే బయాలజీ టాపిక్స్ ఇంపార్టెంటో నాకు ఐడియా లేదు, అవి ఇంపార్టెంట్ వైజ్గా బాగా నేర్చుకోండి. ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మెమరీ మెమరీ మెమరీ. ఓకేనా. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీకి వస్తే, కెమిస్ట్రీలో మెయిన్గా మీరు ఏం చేస్తారమ్మో, అది కూడా కాన్సెప్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ చదవండి. అన్ని దగ్గర ఉన్న ఆప్షన్సే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్ కట్గా చదివే ఉంటాయి. ఇంకా ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయండి. కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఆ ఈక్వేషన్స్ మీరు నేర్చుకున్నవన్నీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్లో ఎక్కువ థియరిటికల్ కాన్సెప్ట్ బేస్డ్ థియరీ ఫస్ట్ చదవండి, దాని బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. అంటే కొన్ని డిఫికల్టీలు ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మాత్రం మీరు టచ్ చేయదు ఫిజిక్స్ నాకు తెలిసినంత వరకు. లేదు మేము ఫిజిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్ పెట్టండి, అది మీ డిపెండ్స్ మీద ఉంటుంది. ఓకేనా. జనరల్గా నేను చెప్పేది అంటే ఫిజిక్స్ అనేది థియరిటికల్ పార్ట్ మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఆ థియరీ కూడా చదవండి. ఓకేనా. కెమిస్ట్రీ ఏం చేయాలి, థియరీ ఎక్కువ చదవాలి, ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి సేమ్ కాన్సెప్ట్. ఇంకా మీకు తెలుసు బైపీసీ వాళ్ళకి చెప్పాను కదా, ఫిజిక్స్ కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఎంపీసీ వాళ్ళతో, సో మీరు ట్రై చేయండి అది కూడా. కాబట్టి బైపీసీ వాళ్ళు కూడా ఏం వరిగా ఉంది. అగ్రికల్చర్లో కూడా చెప్పాను కదా ఎంతమంది అపేర్ అయ్యారో, చాలా కాలేజెస్ ఉన్నాయి, అందుకని మీకు మంచి ర్యాంక్ వస్తే, మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కాబట్టి హ్యాపీగా మీరు కూడా వర్క్ చేయండి. ఓకేనా. సో అదే అందరూ కూడా మళ్ళీ మీరు ఈ 1 వీక్ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టారో లాస్ట్ 1 డే ఎగ్జామ్ ముందు రోజు కూడా అది కూడా కూల్గా విత్ స్ట్రెస్ లేకుండా ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీతో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. నేను ఎగ్జామినేషన్ హాల్లో ఎలా టైం మేనేజ్ చేయాలో ఆ వీడియోలో చెప్పాను, చీట్ కోడ్స్ అని వీడియోలో, అది ఒక్కసారి చూడండి వాళ్ళు. ఓకే, లాస్ట్ మినిట్ వరకు, ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు కంప్యూటర్ మీద స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెంట్తో అస్సలు ప్రిపేర్ కాలేదు, జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా లాస్ట్ క్వశ్చన్ వరకు మొత్తం అన్నీ ఒక్క క్వశ్చన్ కూడా బ్లాంక్ లేకుండా ఫిల్ చేసి రండి, సబ్మిట్ చేసి రండి. అప్పుడు మీకు మంచి ర్యాంక్ రాకపోతే అడగండి. ఈ 1 వీక్ కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని డౌట్స్ మాత్రం ఎప్పుడు కూడా ముందుకు పోవద్దు. ఏ ఫీల్డ్ కన్నా, అంటే మనకి ఓన్లీ స్టడీ ఎగ్జామ్ కాకుండా ఏది స్టార్ట్ చేసినా డౌట్ఫుల్గా స్టార్ట్ చేయదు. ఐ కెన్, నేను నా బెస్ట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను అని పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా. బాబు నేను చేస్తానా, మర్చిపోతానేమో, ఇది వస్తుందా, నేను క్వాలిఫై అవుతాను, ఇలాంటి అన్నెసెసరీ డౌట్స్ మాత్రం ప్లీజ్ అవాయిడ్ స్ట్రిక్ట్లీ, అది మీకే బెటర్. ఓకేనా. ఇక్కడ మనకి హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్, మీ బెస్ట్ మీరు ఇచ్చి మిగిలినంతా చెప్పాను కదా ఎలా మెయింటైన్ చేయాలో చీట్ కోడ్స్ అని, దాని ప్రకారం మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ సో యు ఆర్ ఫాలోయింగ్ దిస్ ఈజ్ వెరీ వెల్. ఇక మిగిలిన పోర్షన్ అనేది మీ చేతుల్లో ఉంది, ప్రీవియస్ చేయడమా లేకపోతే ఎలా రిఫరెన్స్ చేయాలి ఏంటనేది. అదే మాదిరిగా నా వీడియోస్, మ్యాథ్స్ వీడియోస్ చూస్తుండండి. ఐఎమ్ సో హ్యాపీ, ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ షేరింగ్. ఓకే, సో ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఇలాగ నాకు ఉండాలి, అలాగే నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఫర్దర్ ఫ్యూచర్లో మీ కెరియర్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, దేని గురించి కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి, కంపల్సరీ ఐ విల్ గివ్ ద బెస్ట్ గైడెన్స్. నాకు తెలిసినంత వరకు నేను ట్రూత్ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఒక సో తెలియదు అనుకోండి, నేను దాని గురించి తెలుసుకున్న తర్వాత మీకు చెప్తాను. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మిస్లీడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్ టు ఎనీబడి. ఓకే, ఐ ఫీల్. ఓకే, అందుకని సో డోంట్ disappoint at any cost. Be brave. All the best. Do your best.